ఇది సిప్. ఇది ఎఫ్‌డి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో ప్రతి నెల కొంచెం కొంచెంగా డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. దీనిలో వచ్చే రిటర్న్స్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఎఫ్‌డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఇందులో మొత్తం డబ్బుల్ని ఒకేసారి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. దీనికి ఫిక్స్డ్ మరియు గ్యారంటీ ఉన్న వడ్డీ లభిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్. ఇది స్టాక్ మార్కెట్. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ మీ డబ్బుని డిఫరెంట్ కంపెనీ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో దీనివల్ల రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్‌లో మీరే డైరెక్ట్‌గా కంపెనీ షేర్స్‌ని కొంటారు. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఎక్కువగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది కాంపౌండింగ్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి? కాంపౌండింగ్‌లో వడ్డీపై కూడా వడ్డీ వస్తుంది. అందువల్ల డబ్బు కాలక్రమేణా వేగంగా పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే కాంపౌండింగ్ అనేది మీ మనీని ఫాస్ట్‌గా గ్రో చేసే ఒక పవర్. కానీ సింపుల్ ఇంట్రెస్ట్‌లో పెట్టుబడిపై మాత్రమే వడ్డీ వస్తుంది. అందువల్ల ప్రతి సంవత్సరం వడ్డీ మొత్తం ఒకేలా ఉంటుంది.